అందరికీ హాయ్ అండి. ఇది మీడియా ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషను. దీని కంప్లెయింట్ వచ్చేసి మనకి డ్రమ్ సౌండ్ వస్తుందన్నారు. ఓపెన్ చేసి చెక్ చేస్తే మనకి డ్రమ్ స్పైడర్ అనేది ఇరిగిపోయిందండి. కంప్లీట్‌గాన డ్రమ్ స్పైడర్‌కి సెపరేట్ అయిపోయింది. ఒకసారి మీకు ఇది ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. ముందుగా మనకి గ్యాస్ కిట్ యొక్క స్ప్రింగ్ ఉంటది కదా! ఈ స్ప్రింగ్ అనేది లాక్ అనేది రిమూవ్ చేసుకుంటే మనకి గ్యాస్ కిట్ అనేది ఓపెన్ అయిపోద్ది. ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత కిందన మనకు ఒక పెనల్ ఉంటదండి. ఈ పెన్నులో కూడా ఓపెన్ చేసుకోవాలా. దీని కింద మనకి డ్రైన్ మోటార్ సంబంధించినటువంటి ఫిల్టర్ ఒకటి ఉంటది. సో, ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. ఇది మనకి డిటర్జెంట్ టబ్ అండి. మనకి బ్యాక్ సైడ్ 2 స్క్రూలు ఉంటాయి. 2 స్క్రూలు కూడా ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత బ్యాక్ అని ఇలా లాగితే మనకి మీద డోర్ అనేది ఓపెన్ అయిపోద్ది. సో, మనకిది మిషన్ ఇన్‌సైడ్ ఈ విధంగా ఉంటది. మనకి బ్యాక్ సైడ్ కూడా దీనికి ఒక డోర్ ఇచ్చారండి. బ్యాక్ ప్యానెల్. ఈ బ్యాక్ ప్యానెల్‌కు 3 స్క్రూలు ఉన్నాయి. ఈ 3 స్క్రూలు కూడా ఓపెన్ చేసుకుంటే మనకి బ్యాక్ ప్యానెల్ కూడా ఓపెన్ అయిపోద్ది. సో, ఇది చూడండి మనకిది బెల్ట్ అనేది రిమూవ్ చేసుకోవాలి. మీకు పీసీబీ కూడా ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడో లాక్ ఉంటది. మనకి డిటర్జెంట్ టబ్ ద్వారా ఒక 2 స్క్రూలు ఉంటాయి. టాప్‌లో ఒక స్క్రూ ఉంటది. ఇక్కడ చిన్న లాకులు ఉంటాయి. లాకులు అనేవి కిందకి ప్రెస్ చేసి లాగితే వచ్చేస్తది. మనం ఈ బోర్డ్ ఓపెన్ చేసినప్పుడు ఈ జాకులు ఎక్కడెక్కడ ఉంటాయనేది ఒక వీడియో గాని, ఫోటో గాని తీసుకోవడం మంచిది. లేకపోతే తర్వాత ఇబ్బంది పడతాం. కొన్నైతే సేమ్ ఒకేలా జాకులుంటాయి. అవి ఓపెన్ చేసిన తర్వాత మనకి ఫ్రంట్ ప్యానెల్ అనేది డోర్ లాక్ ఓపెన్ చేసుకొని కిందనో 2 స్క్రూలు, మీదనో 2 స్క్రూలు ఉంటాయి. అవి ఓపెన్ చేసుకోవాలి. తర్వాత ఈ టబ్‌కి సంబంధించినవన్నీ రిమూవ్ చేసుకోవాలి. ఇగ ఇక్కడ డ్రైన్ మోటార్ దగ్గర, డిటర్జెంట్ టబ్ దగ్గర లాక్స్ కూడా అవి ఓపెన్ చేసుకోవాలి. సో, మనకి ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్‌కి మనకి వెయిట్ ఉంటదండి బ్యాలెన్స్ కోసం. ఈ బ్యాలెన్స్ వెయిట్ కూడా ఓపెన్ చేసుకోవాలి. ఆ బోల్ట్‌లన్నీ ఓపెన్ చేసేస్తే ఇవి బయటకొచ్చేస్తాయి. సో, టాప్‌లో కూడా మనకోటుంటదండి. ఈ విధంగాన బ్యాలెన్స్‌కి. మొత్తం ఈ 3 కూడా ఓపెన్ చేసుకోవాలి. ముందుగా మ్యాథ్‌ది ఓపెన్ చేశాను. మనకి ఫ్రంట్ సైడ్ కూడా ఉంటాయి. ఫ్రంట్ సైడ్ కూడా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి డ్రమ్ చుట్టూ బోల్ట్‌లుంటాయి. అవి కూడా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి డైరెక్ట్‌గా స్టీల్ డ్రమ్ ఉంటదండి. దీన్ని ఇలా బయటికి లాగితే వచ్చేస్తది. సో, ఒకసారి మనకి బేరింగ్స్ ఏం పట్టేసినా సరే ఎనకాల పుల్లీ ఉంటది. ఇది ఓపెన్ చేసేసి ఓపెన్ చేసుకోవాలి ఈ విధంగాన. ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ పుల్లీ అనేది బయటికి లాగేస్తే మనకు డ్రమ్ అనేది ఓపెన్ అయిపోద్ది. ఈ విధంగాన. చూడండి మనకి స్పైడర్ అయితే ఇరిగిపోయింది. ఇందాక చెప్పాను కదా! దీని యొక్క సాఫ్ట్ అనేది లోపల ఉండిపోయింది. ఇదిగో. ఇది సాఫ్ట్ ఇరిగిపోయింది. సో, దీన్ని కంప్లీట్‌గా రీప్లేస్‌మెంట్ చేసుకోవాలి. ముందుగా ఈ బోల్ట్‌లన్నీ ఓపెన్ కావాలంటే బోల్ట్ దగ్గర మనం గన్ ఎట్టి కాల్చాలండి ఈ విధంగా. కొద్దిగా ఎర్రగా అయిన తర్వాత ఆటోమేటిక్‌గా ఓపెన్ చేయాలా. కొన్నిట్లికైతే బోల్ట్‌లుంటాయి. కొన్నిట్లికైతే స్టార్‌లుంటాయి. దీనికైతే ఎల్లంకి ఇచ్చారండి. కాబట్టి కొద్దిగా ఇది ఇబ్బంది. ఇది కొత్త స్పైడర్ అండి. సేమ్ మోడల్, సేమ్ కంపెనీ స్పైడర్ అయితే తీసుకోవాలి. ప్లస్ దీనికి షాక్ అబ్జర్వర్స్ కూడా చేంజ్ చేసుకోవాలి. ఎక్కువగా మనకి షాక్ అబ్జర్వర్స్ ప్రాబ్లమ్ వల్ల కూడా స్ డ్రమ్ స్పైడర్ అనేది డ్యామేజ్ అవుతాయి ఎక్కువగా. సో, ఈ 2 కూడా ఓపెన్ చేసుకోవాలి. ముందుగా డ్రమ్ అండి. డ్రమ్‌కి స్పైడర్ అయితే ఎక్కించుకోవాలి. జస్ట్ దానికి లాకింగ్ సిట్టింగ్ ఉంటది కదా! ఏ హోల్ దగ్గర అది కరెక్ట్‌గా ఎట్టి కిందకి నొక్కితే మనకు లాక్ అయిపోద్ది స్పైడర్ అనేది. ఈ విధంగా స్పైడర్ అనేది లాక్ బోల్ట్‌లేసుకోవాలి. ఇందాక మనం ఎల్లంకి ఓపెన్ చేసాం కదండీ! అవి సిప్ అయిపోతున్నాయని చెప్పేసి బోల్ట్‌లేసుకున్నాం. ఇవి షాక్ అబ్జర్వర్స్ అండి. డ్రమ్ కిందన ఉంటాయి. ఇటొకటి, ఇటొకటిని. ఈ లాక్స్‌లో వీటిని సెట్ చేసుకోవాలి. అది చూపిస్తాను. ముందుగా ఇందులో హీట్ చేసినప్పుడు అవి పోతాయని చెప్పేసి కరిగిపోతాయని ప్లాస్టిక్‌వి తీసాను. అవి కూడా ఎక్కించాను. ఎక్కించిన తర్వాత కిందని షాక్ అబ్జర్వర్స్ కూడా ఎక్కించుకున్నాం. ఎక్కించుకున్న తర్వాత డైరెక్ట్‌గా డ్రమ్ అనేది ఏసుకోవడమే, ఎక్కించడమే. జస్ట్ హోల్స్ ఉంటాయి కదా! బేరింగ్ హోల్స్ అందులో పెట్టేస్తే అయిపోద్ది. ఈ విధంగా ఫ్రీగా తిరుగుతుందో లేదనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ టబ్ అండి. డ్రమ్ ఫ్రంట్ టబ్.
కరెక్ట్‌గా సెట్టింగ్ చూసుకొని డ్రమ్ అనేది ఎక్కించుకొని స్క్రూస్ అన్ని బోల్ట్‌లన్నీ వేసేయాలి. చుట్టూ ఉంటాయి. ఈ విధంగా కరెక్ట్‌గా లాక్ అయిందో లేదో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఒకసారి డ్రమ్ము కూడా తిప్పండి. ఎక్కడైనా మనకి రాస్తున్న సౌండ్ ఏమైనా వస్తే కొద్దిగా మొత్తం చెక్ చేసుకొని డ్రమ్ అంతా ఫ్రీగా తిరుగుతుందో లేదో చూసుకొని అప్పుడు బోల్ట్‌లయితే బిగించుకోవాలి. ఈ విధంగా చూడండి మనకి డ్రమ్ అయితే చాలా ఫ్రీగా తిరుగుతుంది. ఎక్కడ రాసుకుంటున్న సౌండ్ కూడా ఏమి లేదు. ఇది బ్యాక్ సైడ్ పుల్లీ అండి. ఇందాక ఓపెన్ చేసాం కదా అది. యాజ్ ఇట్ ఈస్‌గా దాని ప్లేస్‌లో అది సెట్టింగ్ చేసి బోల్ట్ అనేది టైట్ చేసుకోవడమే. సరే ఎలాగో చూపిస్తాను. ఆ హోల్స్‌లో ఏదైనా టీ బిట్ లాంటిది ఏదైనా పెట్టి మనం టైట్ చేసుకుంటే అది అటు ఇటు తిరగకుండా గట్టిగా స్ట్రాంగ్‌గా ఉంటదండి. సో, బెల్ట్ అనేది కూడా ఏసుకోవాలి. మోటార్ నుంచి పుల్లీకి ఈ విధంగా ఎక్కించాను బెల్ట్ కూడా. ఇక్కడ మోటార్ దగ్గర అడ్జస్ట్‌మెంట్ ఉంటదండి. చూసుకోండి కరెక్ట్‌గా పుల్లీకి సెంటర్‌లో బెల్ట్ ఉండేటట్టుగా. ఇదివరకు రన్నింగ్ అయింది ఉంటది. అచ్చులో యాజ్ ఇట్ ఈస్‌గా దానికి సంబంధించిన సింబల్‌లో ఎట్టుకుంటే సరిపోద్ది. చూడండి ఇప్పుడు పుల్లీ సెంటర్‌లో ఉంది బెల్ట్ అనేది. లేకపోతే మాటి మాటికి స్లిప్ అయిపోతుంటది. సో, మనకి స్పైడర్ వర్క్ అయిపోయింది. డ్రమ్ బోల్ట్ కూడా ఏసాం. ఇప్పుడు బ్యాలెన్స్‌డ్ వెయిట్ అనేది ఇక్కడ ఎక్కించుకోవాలి. దానికి లాక్స్ ఉంటాయి. ఈ విధంగాన లాక్స్‌లో పెట్టేసి బోల్ట్‌లనేవి టైట్ చేసుకుంటే సరిపోద్ది. ఈ విధంగా ఇటు సైడ్ 3, ఇటు సైడ్ 3 మొత్తం టైట్ చేసుకోవాలి. మీదన ఇందాక ఓపెన్ చేసాం కదండీ! అది కూడా పెట్టుకొని టైట్ చేసుకోవడమే. జస్ట్ వెంట్లకి 8 కేజీ సిట్టింగ్ ఏరియాస్ ఉంటాయి. లాక్స్ ఉంటాయి. చాలా ఈజీగా ఫిట్ అయిపోతాయి. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. మనకి ఓపెన్ చేస్తున్న కొద్దీ తెలిసిపోతుంటది. ఏ విధంగా తీయాలి అనేది. ఈ విధంగా మూడిని టైట్ చేసుకున్నాం. ఇందాక ఓపెన్ చేసాం కదండీ! ఆ ఓపెన్ చేసినవన్నీ కూడా కరెక్ట్‌గా పెట్టుకోవాలి. చూసుకోండి అది చెక్ చేసుకోండి కరెక్ట్‌గానా. లేకపోతే మళ్ళీ మిషన్ అంతా బిగించేసిన తర్వాత అవి గాని ఎక్కడైనా గాని మిస్ అయ్యాయంటే మనకు వాటర్ కిందకొచ్చేస్తది. మిషన్ అయితే రన్ అవ్వదు. కంప్లీట్‌గా మొత్తం చెక్ చేసుకోవాలి. ఈ డిటర్జెంట్ రబ్‌ది కూడా దాని సిట్టింగ్ ఏరియా లాక్స్ ఉంటాయి. లాక్స్‌లో కరెక్ట్‌గా అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ లాక్ అయిపోయాయి. ఇందాక డోర్ స్విచ్ ఓపెన్ చేసాం కదా! డోర్ స్విచ్ కూడా లాక్ లాక్ చేసుకున్నాం. ఇక్కడ సైన్ చూసారా లాక్స్ ఉంటాయి. లాక్స్‌లో కరెక్ట్‌గా సిట్టింగ్ చేసి నొక్కేస్తే లాక్ అయిపోద్ది. కిందన మనకు బోల్ట్‌లుంటాయి. మీదన కూడా 3 బోల్ట్‌లుంటాయి. ఇక్కడోన కిందనో 3 మీదనో 2 ఉంటాయి. సారీ. డోర్ అండి ఇది. మొత్తం కంప్లీట్‌గా టైట్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం పీసీబీ అనేది ఇందాక ఓపెన్ చేసాం కదా! అది ఏ విధంగా అయితే ఓపెన్ చేసామో అదే విధంగా లాక్ చేసుకోవాలి. ముందుగా మనం కనెక్షన్స్ ఎటున్నాయో అనేవి కరెక్ట్‌గా ప్రాపర్‌గా చెక్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకే. కంప్లీట్‌గా జాక్స్ అయితే కనెక్ట్ చేస్తాను. అక్కడ చూసారా లాక్స్ ఉన్నాయి పీసీబీ కిందని. ఆ లాక్స్‌లో కరెక్ట్‌గా ఎట్టి పుష్ చేస్తే ఆటోమేటిక్‌గా లాక్ అయిపోద్ది. అంతే. సో, కిందన ఇందాక ఓపెన్ చేసాం కదండీ! డిటర్జెంట్ ట్రైలో 2 స్క్రూలు ఉంటాయి. 2 స్క్రూలు టైట్ చేసుకోవడమే. ఓకే. ఫ్రంట్ సెక్షన్ అంతా మనం బిగించాం. ఇంక గ్యాస్‌కెట్ స్ప్రింగ్ ఒకటేయాలి. ఇది డిటర్జెంట్ ట్రై. డిటర్జెంట్ ట్రై జస్ట్ ఇలా లోపల పుష్ చేస్తే అయిపోద్ది. సో, ఫైనల్లీ మిషన్ ఇంతవరకు బిగించేసానండి. ఇంకా పెండింగ్ కింద డోర్ ఒకటుంది. ఈ ప్యానెలు. ఈ ప్యానెల్‌లో జస్ట్ కిందన లాక్స్ ఉంటాయి. లాక్స్‌లో పెట్టేసి జస్ట్ ఇలా పుష్ చేస్తే నొక్కేస్తే అయిపోద్ది. ఇంక గ్యాస్‌కెట్ ఒకటి పెట్టాలి. బ్యాక్ సైడ్ డోరేయాలి. ఇంక గ్యాస్‌కెట్ దాని సిట్టింగ్స్‌లో జాగ్రత్తగా నీట్‌గా కూర్చోబెట్టేసి దాని స్ప్రింగ్ అయితే ఏసుకోవాలి. ఒకసారి ఓపెన్ చేస్తే ఆటోమేటిక్‌గా మనకు తెలిసిపోద్దండి. స్ప్రింగ్ కూడా పెట్టేసామండి. ఓకే. ఫ్రంట్ సెక్షన్ అయితే అయిపోయింది. టాప్ సైడ్ ఫ్యాన్‌లో గూడా ఇందాక లాగాం కదా! సేమ్ అదే ఏరియాలో పెట్టి జస్ట్ అలా ముందుకు తోస్తే లాక్ అయిపోద్ది. బ్యాక్ సైడ్ కూడా 2 స్క్రూలు గూడా టైట్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ ప్యానెల్ ఒకటి ఓపెన్ చేసాం కదండీ! బ్యాక్ ప్యానెల్ కూడా ఇటోటి కిందన స్క్రూ ఉంటది. స్క్రూ మీద నిలబెట్టి సైడ్ స్క్రూలు, మీద స్క్రూ ఒకటేసుకుంటే సరిపోద్ది. ఈ విధంగాను.
సో, ఒకసారి మిషన్ స్టార్ట్ చేశాను చూడండి. మనకి మిషన్ అయితే స్టార్ట్ అయింది. డ్రమ్ అయితే స్పిన్ అవుతుంది. సో, మనకి కంప్లెయింట్ అయితే అయిపోయిందండి. డ్రమ్ అయితే ఫ్రీగా స్పిన్ అవుతుంది. ఎక్కడా మనకి సౌండ్ అయితే రావట్లేదు. ఓకే అండి. వీడియో ఇంతే. థాంక్ యూ.